డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. నాయని వారి పిల్లన గ్రోవి బృందం వాళ్ళు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ది ఎంటైర్ టీమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇలాంటి ఫోక్ పర్ఫార్మెన్సెస్, ఇలాంటి ఆనిముత్యాలు మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మరి ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా చాలా కొత్తగా అనిపించింది. అందులో నాకు చాలా గమ్మత్తుగా అనిపించిన విషయం ఏంటంటే తాళం అండ్ ఆ తప్పెటు, ఇవి రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా వినపడే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. దాని మధ్య ఆ ఫ్లూట్ ఎలా వినబడిందా అనేది నాకు నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే ఫ్లూట్ అనేది చాలా మెలోడియస్ గా, చాలా సున్నితంగా ఉంటది. అండ్ వీళ్ళందరి కోఆర్డినేషన్, ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క స్టెప్ కూడా తప్పుగా వేయలేదండి. మీ బృందం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ కోఆర్డినేషన్, మీరందరూ బ్యూటిఫుల్ ఫీల్ తీసుకొచ్చారు. వింటున్న కొద్దీ ఏదో తెలియని ఒక ఉద్వేగం, ఒక ఉత్సాహం అన్నమాట. అంత మనసుకు రంజింప చేసే విధంగా అనిపించింది. మీ బృందం ఇంకా కూడా మరెన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. ఈ రోజు వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
మీరు హైదరాబాదేనా? తిరుపతి దగ్గర అన్నమయ్య జిల్లా. సో మరి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. మా కళని గుర్తించినందుకు. ఇది సాంప్రదాయమైంది మేడం. మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పురాతనం నుంచి, వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాము. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే మేడం. పిల్లవాళ్ళందరూ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళే. ఇప్పుడు 6వ క్లాస్ కాడి నుంచి పిల్లలకు కూడా నేర్చుకుంటారు మేడం. మా ప్రతి శుభకార్యంలోనూ దీంతోనే మేము మొదలు పెడతాము. దీన్ని గుర్తించి మమ్మల్ని ఇటు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. ఈటీవీ వారికి మేము పాదాభివందనం చేసుకుంటున్నామండి. దీనివల్ల మాకు ఇప్పుడు ప్రోగ్రాంలు వచ్చినా కూడా గౌరవం ఇస్తున్నారు సార్. మెయిన్ ఆ గౌరవం మాకు ఈ స్టేజ్ తెచ్చిచ్చింది మేడం. ఇది ఎప్పటికీ మర్చిపోలేము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కానీ వెళ్లే ముందు ఆది గారు, పాత జనరేషన్స్ అన్ని మర్చిపోతున్న ఒక కళని, అలాగే కొత్త జనరేషన్స్ అన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక కళని మీ బృందం ద్వారా మా అందరికీ చూపించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మీరు ఒక స్టెప్ వేస్తారు సార్ మాతో. వేస్తారు మీరు అడిగిన తర్వాత. అసలు రండి ఆది గారు. మీ బృందం మొత్తానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఇంకా ఎక్కువ షోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ ఇది ఇంకా బాగా వైరల్ అవుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అక్క ఏంటిది? మామూలుగా నిన్ను వెల్కమ్ చెప్తే ఎలా, అందుకే ఇదంతా. మనమే కాకుండా మనలాగా ఇంకొంతమందిని పిలిచాను అనమాట ఈ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమిని మనం చాలా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం రష్మి. మనం చేసుకోబోయేది అక్క చెల్లెల సెలబ్రేషన్ కూడా. తిను మీ అక్కగారు, ఆ నటరాజుడు కలిపిన అక్క చెల్లెలు మేమిద్దరం. మీ మనసులో కూడా ఎలాంటి కోరికలు ఉంటే నంది చెవులో చెప్తే ఖచ్చితంగా శివుడు వచ్చి ఆ కోరిక మీది పూర్తి చేయాలని. శ్రీశాయ చ సర్వాయ చ సర్వాయ చ. అక్క చెల్లెల అనుబంధం రీవిజిట్ అన్నమాట. ఏమైంది? నాకు సొంత అక్క ఉంది, కాకపోతే చాలా రోజుల నుంచి మాటలు లేవు. అది పెయిన్ ఒకసారి అలా. కంటికి కనబడు ప్రాణమా. అక్కని దగ్గర చేసుకుంటే అమ్మ దూరం అయిపోతుంది, అమ్మని దగ్గర చేసుకుంటే అక్క దూరం అయిపోతుంది. ఎవరు కావాలి అని డిసైడ్ చేసుకోవాలి తెలియట్లేదు. ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పు. నరేషా? ఏదేమైనా నరేష్ నీకే సొంతం. నరేష్ నీకే సొంతం. మిల్క్ బాయ్ నీకే సొంతం. సిజలింగ్ పర్ఫార్మెన్స్. నరేష్ మేము చెప్పేది మార్వెలస్. అమేజింగ్ అమేజింగ్. మీరు నా మీద చేస్తున్న ఈ త్యాగానికి నువ్వు రేళ్ళు. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగే ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. మేడం, బాను పర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉందా? డెప్త్ ఉందా? డెప్త్ మాత్రమే కాదు, విడ్త్ కూడా ఉంది.
నువ్వు నాకు అక్కలా వద్దు అని కోరుకుంటా. అదేంటి? నువ్వెప్పుడు నాకు అమ్మలా పుట్టాలి. ఐ లవ్ యూ. ఏడవద్దు. లేదు లేదు, ఇది యాక్చువల్లీ ఆనంద బాష్ప అన్నమాట. నేను పెట్టిన రక్షణ వలయాన్ని రోజు తీసేస్తుంది నువ్వా? శివయ్య మీ ఇద్దరివాడు కాదు, ఆరాధించేది నేనొక్కదాన్ని. మీ ముగ్గురు నాకు సమానులే. మీ ముగ్గురు పేర్లని కలిపి ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్తీక వైభోగమే ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.